ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉమ్మడి ఆస్తిలో మొదటి భాగం రాధా గోవింద్ గారు ఆయన సతీమణి అయిన కృష్ణప్రియ పేరు మీద కలిపి రాశారు. రెండో భాగం శ్రీకాంత్ గారు ఆయన భార్య విష్ణుప్రియ పేర్ల మీద కలిపి రాశారు. ఇంకా మిగిలిన మూడో భాగం రామ్మూర్తి గారు ఆయన భార్య గారైన తారా మేడం ఇద్దరి పేర్ల మీద రాశారు. ఆస్తిపాస్తులతో పాటు ఆర్జీ హోమ్ నీడ్స్లో షేర్స్ని కూడా 3 భాగాలుగా రాయించి సమానంగా పంచిపెట్టారు. వాటి తాలూకా ఎవరికి రావాల్సిన వాటా, వాటి దస్తావేజులు. లాయర్ గారు, వాటితో పాటు ముఖ్యమైన నియమం చదవలేదు. సారీ సార్. మీకిచ్చిన భాగాలు మీ భార్యాభర్తల మీద కలిపి రాయబడింది. ఆ ఆస్తులు మీరు కలిసి ఉంటేనే మీరు అనుభవించే హక్కు ఉంటుంది. ఒకవేళ విడిపోదామని అనుకుంటే ఈ ఆస్తిలో మీకు ఎలాంటి వాటా రాదు. మీకు ఏ హక్కు ఆస్తి మీద ఉండదు. బేబీ, ఏంటిది? ఇప్పటికిప్పుడు ఆస్తిని వాటాలు వేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్మడి ఆస్తిని ఎందుకు నాన్న విడదీసి వాటాలుగా రాశారు? లాయర్ గారు, సార్ ఇక నేను వెళ్ళొస్తాను సార్. సరే, ఎప్పటికైనా ఈ పని చేయాల్సిందే కదరా. అసలే ఈ మధ్య నా ఆరోగ్యం బాగోట్లేదు. ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి రాసి పనిచేస్తున్నాను. సరే నాన్న, మీ బాధ్యత ప్రకారం ఆస్తులు రాశారు. కానీ ఆ షరతులేంటి? ఎందుకు నిబంధనలు పెట్టారు? అసలు తనకి నాతో పాటు కలిపి ఆస్తి రాయడం ఏంటి? మా పెళ్లే చెల్లదు. తను కేవలం నెల రోజులు మాత్రమే నా పక్కన భార్యగా ఉండడానికి వచ్చింది. అలాంటి తనకి ఎలా మన ఆస్తిలో వాటా ఇస్తారు? ఆ అగ్రిమెంట్ రాసుకొని నెల రోజులు నిబంధన పెట్టుకొని పెళ్లి చేసుకోవాలనే ఫూలిష్నెస్ డిసిషన్ తీసుకుంది నువ్వురా. ఆ మతిలేని వారికి నువ్వు కట్టుబడి ఉంటామేమో, కానీ మేముండం. నీ పెళ్లిని మేమందరం ఆమోదించాం, అంగీకరించాం. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా కృష్ణ నీ భార్య. నా కోడలికి ఈ ఆస్తిలో సమాన హక్కు కల్పించడం నా బాధ్యత. బేబీ, రాధకి ఇష్టం లేని భార్యని, ఇష్టం లేని జీవితాన్ని మీరు బలవంతంగా రుద్దుదామని ఇలా చేస్తున్నారు. తారా, ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. నువ్వు ఎవరి తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడకు. ఇదే నా నిర్ణయం. నా నిర్ణయం కూడా మారదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.